ఈరోజు పత్రికల్లోని బ్యానర్ ఐటమ్స్ అన్ని కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు 11,440 కోట్ల రూపాయలు ఇది ఈక్విటీ షేర్స్ రూపంలో, అంటే వెంటనే తీర్చాల్సినటువంటి అవసరం లేదు. ఈ 11,440 కోట్ల రూపాయల్లో కూడా 10,000 కోట్ల వరకు ఈక్విటీ షేర్స్, అదేవిధంగా మిగిలిన పైన ఇచ్చినటువంటి అమౌంట్ కూడా, అంటే ఎంప్లాయీస్ శాలరీస్ పెండింగ్స్ కానివ్వండి, వాళ్ళ పీఎఫ్ పెండింగ్స్ కానివ్వండి, వాటిని క్లియర్ చేసుకోవడానికి ఇచ్చినటువంటి అమౌంట్స్ కూడా ప్రిఫరెన్షియల్ షేర్స్ అంటారు. వీటి కింద ఇవ్వటం జరిగింది. 11,440 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ద్వారా శాంక్షన్ చేయించుకోవడాన్ని, అది గ్రాంట్ కాదు, అట్లానే లోన్ కూడా కాదు. అంటే తక్షణమే వడ్డీలు కట్టాల్సినటువంటి అప్పు కాదు. అప్పు అనేది గమనించాలి, కానీ వడ్డీలు చెల్లించాల్సినటువంటి అప్పు మాత్రం కాదు. ఏది ఏమైనా సరే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని నిలబెట్టడం కోసం, కార్మికుల్లో ఉన్నటువంటి ఆందోళనలను తగ్గించడం కోసం, స్టీల్ ప్లాంట్ మూసేస్తున్నారేమో, స్టీల్ ప్లాంట్ పరాయి వాళ్ళకి అప్పచెప్పేస్తున్నారేమో రన్ చేయలేక అనేదానికి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చినటువంటి ఈ యొక్క ఆర్థిక సాయం ఏదైతే ఉందో 11,400 కోట్ల రూపాయలు ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ మనుగడకి ఉపశమనం కలిగించేటటువంటి అంశం. దీన్ని స్వాగతించాల్సిందే, ఇందులో ఎలాంటి సందేహం కూడా లేదు. ఇక క్రెడిట్ ఎవరిది? సహజంగానే చెప్పుకుంటారు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇంత పెద్ద మొత్తంలో మరి ఆర్థిక సాయాన్ని కేంద్రం ఇవ్వలేదు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ భాగస్వామ్య పక్షం కాకపోవడం ప్రధాన కారణమై ఉండొచ్చు. ఇప్పుడు భాగస్వామ్య పక్షాలు అధికారంలో ఉన్నాయి కాబట్టి ఆర్థిక సాయం చేసింది. కానీ ఇక్కడ ఈ ఆర్థిక సాయం చేసిన వెంటనే ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకం అనేటటువంటి ప్రక్రియ జరగదా? విశాఖ స్టీల్ ప్లాంట్ ఇక ఆంధ్రుల హక్కుగా నిలిచిపోతుందా అంటే సందేహమే. ఎందుకంటే ఇలాంటి సాయం అనేది ఇది కొత్త కాదు. గతంలో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సమయంలో కూడా ఇలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ తీవ్రమైనటువంటి సంక్షోభం ఎదుర్కొంటున్నటువంటి తరుణంలో అప్పుడు కూడా ఇదే విధమైనటువంటి ప్యాకేజీని ఆయన ఇవ్వటం జరిగింది. ఇచ్చిన తర్వాత కొంతకాలం పాటు ఆందోళనలు సద్దుమణిగినాయి. ఆ తర్వాత ఆ ఇచ్చినటువంటి ఆర్థిక సాయాన్ని మొత్తాన్ని కూడా అప్పులు తీర్చడానికే వాడారు. అప్పులు తీర్చడానికి వాడకూడదు, వాటిని ప్రొడక్షన్ పెంచడానికి, ప్రొడక్షన్ ఎక్స్పెండిచర్ కోసం మాత్రమే వాడాలి. అది జరగపోయేసరికి కొంతకాలం గడిచిన తర్వాత మళ్లీ అదే సమస్య పునరావృతమైంది. మరలా ఇప్పుడు 11,400 కోట్ల రూపాయలు సాయం విదల్చడం జరిగింది. మరి దీంతో ఇక అయిపోయిందా? ఈ ప్యాకేజీ గురించి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. బాగా ప్రజల్లోకి వెళ్లాలన్నారు. ఈ 7 నెలల కాలంలో మనం అద్భుతంగా చేశామన్నారు. విశాఖనే సాధించామన్నారు. విశాఖను నిలబెట్టుకున్నామన్నారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కూడా కోరారు. అన్నీ బాగానే ఉన్నాయి, కానీ అల్లుడి నోట్లోనే శని ఉంది. కడుపు నొప్పి కోసం పోతే
కడుపు నొప్పి తగ్గించడానికి అవసరమైతే ఆపరేషన్ అయినా చేయండి అయ్యా బాబు, ఈ కడుపు నొప్పి నేను భరించలేకపోతున్నానని పోతే నీకు కాళ్ళకి బూట్లు ఇస్తాము, బూట్లు వేసుకుని హ్యాపీగా బజార్లో నడుచుకుంటా వెళ్ళు అన్నట్టుగా ఉంది ఇది. విశాఖ స్టీల్ ప్లాంట్ కావాల్సింది ఈ రోజున ఆర్థిక సాయం మాత్రమే కాదు, ఆర్థిక సాయం మాత్రం స్వాగతించాల్సిందే. దీని మీద ఎవరు క్రెడిట్ చెప్పుకుంటారో ఎవరు చెప్పుకోరో తర్వాత విషయం. అసలు విశాఖ స్టీల్ని ప్రైవేటైజేషన్ చేయాల్సిందే అని చెప్పేసి 100% ఆ నిర్ణయం తీసుకున్న మాట యథార్థమని కేంద్ర కార్మిక శాఖ మంత్రి కుమారస్వామి గారు నేరుగా ప్రకటించారు. అది బాగా వైసీపీ వాళ్ళ ద్వారా వైరల్ అవుతుంది ఆ వీడియో కూడా. ఆయన ఏం చెప్పారు, దీపం పథకం, దీపం అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రెన్యూర్స్ అథారిటీస్, దాని ద్వారా ఆ యొక్క ఎక్స్పెండిచర్ అనేది రీచ్ అవ్వట్లేదు కాబట్టి ఆ సేల్కి పెడదాం, ఏదో 2 లక్షల కోట్ల రూపాయల ఆస్తిని ప్రైవేటు పరం చేద్దామని 100% మేము నిర్ణయం తీసేసుకున్నామని చెప్పారు. 100% తీసుకున్నటువంటి నిర్ణయం అప్పటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సహకరించకపోవటం వల్ల, అన్నిటికన్నా ముఖ్యంగా మీరు గమనించాల్సిన పాయింట్ ఇది, ఆయన చెప్పిన పాయింట్ అది, అసెంబ్లీలో రిజల్యూషన్ పాస్ చేయటం వల్ల, అసెంబ్లీలో తీర్మానం పాస్ చేయటం వల్ల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2001 జనవరిలో మేము 100% అమ్మకానికి నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది, ప్రైవేటైజేషన్ మేము వ్యతిరేకిస్తున్నామని తీర్మానం చేయటం వల్ల ప్రైవేటైజేషన్ అప్పట్లో నిలిచిపోయింది అని చాలా స్పష్టంగా ఆయన చెప్పారు. మరి ఇలాంటి పరిస్థితి మళ్లీ రాదని గ్యారంటీ ఏంటి? రాకుండా ఉండాలి అంటే ప్రధానంగా చేయాల్సినటువంటి పని ఏంటంటే విశాఖపట్నానికి క్యాప్టివ్ మైన్స్, ఈ క్యాప్టివ్ మైన్స్ అనేది గతంలో విజయసాయిరెడ్డి గారు అనేక సార్లు కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంటు వేదికగా విన్నపాలు చేసినా గానీ ఇంతవరకు అతి గతి లేదు. అనేక సార్లు విన్నపాలు చేసింది ఈ క్యాప్టివ్ మైన్స్ యొక్క కథ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు అయినప్పటికీ ఈ యొక్క విశాఖ స్టీల్ ప్లాంట్ సంక్షోభం కొనసాగుతూనే ఉన్నప్పటికీ, కార్మికులు ఉద్యమిస్తున్నప్పటికీ, వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి తీర్మానాన్ని చెయ్యలేదు. లేదు ఆ తీర్మానం ఉన్నది కాబట్టి కొత్తగా చేయాల్సినటువంటి అవసరం లేదా అనుకుంటే కనీసం అఖిలపక్ష సమావేశం వేసి మేము వ్యతిరేకిస్తున్నాము, ఇకపై చేయటానికి వీల్లేదనేటటువంటి హెచ్చరికను కేంద్రానికి చేసినటువంటి దాఖలాలు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కనపడలేదు. ఇక్కడ వాళ్ళకి కావాల్సిందేంటి? క్యాప్టివ్ మైన్స్ ఉన్నటువంటి కంపెనీలకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆస్రా మెటల్ ఆయన కంపెనీకి క్యాప్టివ్ మైన్స్ కేటాయించవలసిందిగా ప్రభుత్వం నుంచి రిక్వెస్ట్ చేశారు. పారిశ్రామికవేత్తలను నేను ఈ రాష్ట్రంలో ప్రోత్సహిస్తున్నాను కాబట్టి మిట్టల్ కంపెనీ వాళ్లకు సొంత గనులను కేటాయించండి, క్యాప్టివ్ మైన్స్ కేటాయించండి అన్నాడు. దాని మీద అనేక రకాలైనటువంటి విమర్శలు ఇటు కార్మిక లోకం నుంచి, ప్రజల నుంచి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవానికి చిహ్నమైనటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్కి లేనటువంటి క్యాప్టివ్ మైన్స్ ని ప్రైవేటుగా ఎవరో వచ్చి పెట్టుకుంటామంటే వాళ్ళ కోసం నువ్వు నిలబడతావా ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి అందరూ కూడా నిలదీయటం జరిగింది. దానికి భయపడి ఆయన ఆ అంశాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టారు. ఇంత మాత్రం చేత మిట్టల్ గారిని పక్కన పెట్టినట్టు కాదు. మిట్టల్ గారి కోసం చంద్రబాబు నాయుడు గారి పోరాటం కొనసాగుతూనే ఉంటుంది.